సమావేశాలను వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత జిల్లా నెల్లూరులో 7 జూలైలో నిర్వహించిన సమావేశం వక్ఫ్ టైటిల్ మార్చడాన్ని పూర్తిగా అన్యాక్రాంతం తిరస్కరించింది. భూములను లీజు పీపీపీ పద్ధతిలో మాత్రమే ఇస్తామని తీర్మానించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఏపీ భూసేకరణ చట్టం 2018లోని సెక్షన్ 22ను అనుసరించి అతి తక్కువ ధరకు ఏపీఐసీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేయగా కుదరదని తేల్చి చెప్పింది. లీజు పీపీపీలో అభివృద్ధి ఏది కావాలో ఎంచుకోమని సూచించడం గమనార్హం. అయితే ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చేసిన లీజు పీపీపీ 2 ప్రతిపాదనలు కొందరు బోర్డు సభ్యులు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ భూములను లీజు విక్రయం బహుమతిగా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 51 స్పష్టం చేస్తోందని చెప్తున్నారు. తాజాగా గుంటూరు అంజుమనియా ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకారంలోని 71.57 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఏపీఐసీకి అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూసేకరణ ద్వారా తీసుకున్నామని అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని జిల్లా కలెక్టర్ డిసెంబర్ 19 నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో వక్ఫ్ భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. మల్లాయపాలెంలో 233.18 ఎకరాలను కూడా మలేషియా కంపెనీలకు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దారాదత్తం చేసేందుకు చర్చలు జరిగాయి. ఆ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. తాడికొండ జామియా మసీదుకి చెందిన 100 ఎకరాలు, కొండపల్లి కాజీమాని 50 ఎకరాలను కూడా భూసేకరణ పేరుతో తీసుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు పొందుకున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే పెద్ద ల్యాబింగ్ ఏపీ కోటాలో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ, 2 సీట్లపై బీజేపీ కన్ను. టీడీపీ జనసేనకు చెరొకటి. జనసేన ఖాతాలో లింగమనేని రమేష్కి ఛాన్స్. టీడీపీ సీటు మళ్లీ